మధ్యలో బ్రోకర్లు మధ్యవర్తులు లేరు. డైరెక్ట్గా ప్రజలకు అందింది అధ్యక్ష. ఎందుకైంది? దానివల్ల ఏం జరిగింది? ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దాని నుంచి జరిగింది కదా అధ్యక్ష. ఇది వాస్తవం కదా? ఇది కాదు చెప్పండి అధ్యక్ష. ఇదంతా ఏదో ఇంటి పడిపోయింది కదా అధ్యక్ష. దయచేసి సమయం ఏమైనా ఫిక్స్ చేస్తే చెప్పండి. ఇన్ని నిమిషాలు మానేస్తాం, పర్వాలేదు. చాలా టైం అయింది. మళ్ళీ రిప్లై ఆయనే కదా, ఆయనే కదా, ఇంకెవరు లేరు కదా. రిప్లై ఉంది కదండి. అది ఆయన ఎంతసేపు మాట్లాడి మేము ఆయన ఇష్టం, మాకే అభ్యంతరం లేదు. లేదు 5 నిమిషాలు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేస్తాను, ఇప్పుడు కూర్చుంటాను. మీరు ఎందుకంటే మీరు తమ బెల్ల కొట్టారనుకోండి, అది సాంప్రదాయం కాదు. నాలాంటి వాడికి నేను బెల్ల కొట్టించుకోకూడదు. మీరు 10 minutes అందుకని చెప్తాను. అది నాకు టైం ఫిక్స్ చేసే టైంలో నేను క్లోజ్ చేస్తాను. 10 minutes క్లోజ్. ఎందుకంటే అది మర్యాదగా ఉండదు. చైర్మన్ గారితో బెల్ల కొట్టిస్తే అది మర్యాదగా ఉండదు. అందుకని దయచేసి అపార్థం చేసుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకు నేను అడిగాను అధ్యక్ష, ఆ విషయం గురించి అడిగాను అధ్యక్ష. ఒకటే కాదు అధ్యక్ష, ఇందాక అది చెప్పారు, ఆడబిడ్డ నిధన్నారు, 10 నిమిషాలు నిన్న వాళ్ళకి అందరికీ ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? నిన్న మా సభ్యులతో క్వశ్చన్ వేశారు. ఆయన క్వశ్చన్ వేయడంలోనే ఆయన తన పొరపాటు అయిన క్వశ్చన్ వేశారు. ఏమని? 50 సంవత్సరాలు నిండిన మహిళలకి వచ్చి ఎప్పుడు మీరు వచ్చి పెన్షన్ ఇస్తారు, మీరు ఇచ్చిన ఎన్నికలు వాగ్దానం కానీ. దాంట్లో పాపం మంత్రి గారు వచ్చి తెలుగులో చెప్పారు. కొత్త మంత్రి గారు అయినా సరే నిజంగా ఎప్సెట్, నిజంగా చెప్తాను సభాముఖంగా. ఎందుకు మీరు అడిగింది వచ్చి కొత్త పథకం అడగలేదు కదా, ఎంతమంది 50 సంవత్సరాలు ఉన్నారో అడిగారు. నాకు ఇంకో గొప్ప కార్మికులని, లేకపోతే ఇంకోటని, లేకపోతే ఈ కార్మికులని, వాళ్ళకి ఇచ్చింది మాత్రం 12 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఓకే, ఫైన్. ఇప్పుడు అడుగుతుంది ఏంటి? ఏదైతే సూపర్ సిక్స్లో మీరు ఇచ్చిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని 50 సంవత్సరాలు నిండిన మహిళలకి అది ఎప్పుడు ఇస్తారు చెప్పండి. చెప్పండి 18 సంవత్సరాల మహిళలకి ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మరి ఉచిత బస్సు పథకాన్ని ఎప్పుడు పెడతారో చెప్పండి. ఉచిత బస్సు పథకం పెట్టడానికి పెద్ద అక్కర్లేదు కదా అధ్యక్ష. మీరే కదా పక్క రాష్ట్రాలు చూసా కదా, మనం దాన్ని కాపీ కూడా చేసాము. ఆ పక్కన తెలంగాణవో, లేదా పక్కన కర్ణాటకవో, బెంగళూరు చూసేసాం కదా అధ్యక్ష. చేయొచ్చు కదా అధ్యక్ష. ఎలాగ 40% ఎలాగ ఆక్యుపేషన్, ఆర్టీసీలో 40% ఆక్యుపేషన్ ఖాళీగా ఉంది. కనీసం 40%లోనే మొన్న మా కళ్యాణం అడిగినట్టు ఏదో అన్నవరమో, లేకపోతే సంవత్సరమో, లేకపోతే తిరుపతిలో వెళ్ళి మా మహిళలు వచ్చి అవి వెళ్ళి దేవుడి గుళ్ళకి వెళ్తారు కదా అధ్యక్ష. తప్పే ఉంది అధ్యక్ష. 40% ఖాళీగా ఉన్నాయి కదా, అది చేయొచ్చు కదా. మీ హామీయే కదా. దానికి ఎందుకు అధ్యక్ష? దానికి ఎందుకు ఆలస్యం అధ్యక్ష? అదేమి పెద్ద ఇంత కాదు కదా అధ్యక్ష. ఆలోచించండి. నేను అంటుంది ఏదో మిమ్మల్ని ఏదో పంపించాలి చేయాలని మేము మాట్లాడతాం అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వాలు వచ్చి బాధ్యతగా ఉండాలి. కానీ ఎంతసేపు ప్రభుత్వం అంటే అపోషణం, డ్రస్ అని రెండు అనుకొని డ్రైవ్ చేద్దాం అనుకుంటే సరే చేయండి, మీ చేతిలో అధికారం ఉంది, మీరు డ్రైవ్ చేస్తే చేయండి, ఎవరు వద్దన్నారు. కానీ ఎప్పుడు గత ప్రభుత్వం 7 సంవత్సరాలు అయిపోయాయి, 7 నెలలు అయిపోయినప్పుడు కూడా ఇంకా గత ప్రభుత్వమే. 7 నెలలు అయిపోతే ఇంకా గత ప్రభుత్వమే చెప్తున్నారు. కాదు సాక్షాత్తు కాదు సాక్షాత్తు అది కాదు అధ్యక్ష, అది అధ్యక్ష. ప్లీజ్ చిరంజీవి గారు కూర్చోండి. కూర్చోండి చిరంజీవి గారు, ప్లీజ్ కూర్చోండి. అదే కూర్చోండి. అదే కూర్చోండి ప్లీజ్. కాదే అధ్యక్ష, పోనీ కరెక్ట్గా ఎన్నాళ్ళైందో మీరే చెప్పి పోనీ అయింది. ఎప్పుడు చేస్తారు చెప్పండి. రోజుతో గంటలతో చెప్పండి. లేదు రోజుతో గంటలు చెప్పండి అండి. మా ఆర్థిక మంత్రి చెప్ప మాకే అర్థం లేదు. మా మంత్రి గారు మా మంత్రి గారు మా అంతం లేచింది. ఎందుకమ్మా అంటుంది? ఏమంటారు? గత ప్రభుత్వాల్లో అంట ఎందుకంటే ఇప్పుడు ఇది డిస్కషన్ మాట్లాడాలి కదా అధ్యక్ష. ఎందుకండి మీకు సార్ నేను ఏమంటా చెప్పేసి ఇప్పుడు 5 నెలల గురించి మాట్లాడుతున్నారు.
ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు ఇందాక మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మాట్లాడారు అధ్యక్ష? ఏమండి? మేము ఇంతవరకు కామ్ గానే విన్నాం కదా, మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, చూసుకోండి అని చెప్తున్నాం. సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, దాన్ని నోట్ చేసుకుంటారు. ఏదైనా ఉంటే కనుక రిప్లైలో చెప్తారు. మీరు అందరూ లేచి దానికి సమాధానం చెప్తే అది కరెక్ట్ కాదు. కూర్చోండి కూర్చోండి. ఒకవేళ పొరపాటు మాట్లాడితే నోట్ చేసుకుంటారు, ఆ పొరపాట్లు ప్రస్తావిస్తారు. మీరు కూర్చోండి. ప్రతి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే మంత్రి గారు క్లారిఫికేషన్ ఇస్తారు. ఏదైనా పొరపాట్లు ఉంటే ఆయన రాసుకుంటారు, దానికి ఆయన సరి చేస్తారు. అధ్యక్ష హోంమంత్రి గారు వచ్చి పాపం కోపం వచ్చింది అధ్యక్ష. ఆవిడ మహిళా సోదరిమణి, ఆవిడికి వాస్తవాలు ఏమంటే నేను హోంమంత్రిని, నేను ఒక తల్లిని, నేను ఒక బిడ్డని అంటున్నాను అధ్యక్ష. కరెక్ట్, నేను కాదనలేదు అధ్యక్ష, నేను కాదనలేదు, సోదరే. కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే గత ప్రభుత్వాలు తాలూకు ఉంటాయి అధ్యక్ష. లా అండ్ ఆర్డర్కి ఉందా అధ్యక్ష? లా అండ్ ఆర్డర్కి ఎందుకు? లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఉందా అధ్యక్ష? కూర్చోండి 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 మాట్లాడు ప్లీజ్ ప్లీజ్. మినిస్టర్ గారు చెప్ప. లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? లా అండ్ ఆర్డర్ అనేది వాడి మానవతాడు ప్రవృత్తి, వాడి సమాజం మీద గౌరవం, లేకపోతే వ్యవస్థ మీద వచ్చి ఒక గౌరవము, ఒక భయము, భక్తి ఉంటే అది జరగదు అధ్యక్ష. ఎప్పుడైతే వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద సార్ అవి మాట్లాడమండి సార్, నాకెందుకు, నేను మాట్లాడు. కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి మాట్లాడు. ఇప్పుడు ఏదైతే భయం, భక్తి, గౌరవం ఉంటే ఉంటాయి అధ్యక్ష. ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా అపనమ్మకం అయిపోయింది అధ్యక్ష. గౌరవం లేదు అధ్యక్ష, వాళ్ళంటే భయం లేదు అధ్యక్ష, భక్తి లేదు అధ్యక్ష. ఎందుకు 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 లేకపోయింది? ప్లీజ్ ప్లీజ్ మీరు అలా ఇంటర్వ్యూ అవ్వకండి దయచేసి. అరే ఉండండి, దయచేసి ఉండండి ప్లీజ్ సార్, ప్లీజ్. కాదండి మంత్రి గారు, ఇలాగా ప్రతిదానికి మీరు ఇన్వాల్వ్ అయితే ఎక్కడ ముగించుతున్నారు? ఏమండి ఇది బడ్జెట్ మీద చర్చ, ప్లీజ్ ప్లీజ్, ఇది బడ్జెట్ మీద చర్చ మేడం. అరే కాదండి, ఇది బడ్జెట్ మీద చర్చ. మంత్రి గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆయన సమాధానం చెప్తారు. అందులో బడ్జెట్లో అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా ప్రతి మంత్రి లేచి ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ కదా. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి 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 దయచేసి కూర్చోండి. నా కూర్చోండి కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి ప్లీజ్, కూర్చోవాలి. కూర్చోండి 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 నాయుడు గారు కూర్చోండి. ఇలాగైతే కనుక సభను వాయిదా వేస్తానండి. మీరు ఇలాగైతే కనుక సభను వాయిదా వేస్తాను. దయచేసి కూర్చోండి, మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏదైనా సరే రిలేటెడ్ కాదు, ఇది సభ్యత కాదని ఆ పక్కన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే నేను వెంటనే రికార్డును తొలగించి చెప్తాను, విత్డ్రా అవుతాను కూడా. మాట్లాడుతున్నా ఎక్కడ ఉంది అధ్యక్ష? ఒక్క నిమిషం ప్లీజ్. వారు లా అండ్ ఆర్డర్ కేటాయింపుల గురించి మాట్లాడితే అభ్యంతరం లేదు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఇదిగో తగ్గించారు, లేకపోతే కావాల్సినంత ఇవ్వలేదు అని మాట్లాడితే ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు సాక్షాత్తు హోంశాఖ మంత్రి గారు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు, తప్పదు కదా అధ్యక్ష. ఇప్పుడు రోడ్డు మీద మన రక్షణ కోసం నిలబడేటువంటి కానిస్టేబుల్ గురించి మాట్లాడినప్పుడు సహజంగా శాఖ మంత్రిగా ఆమె మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, అదే ఆమె ప్రయత్నం చేశారు. నేను అన్నది ఏంటంటే డెఫినెట్ గా కేటాయింపుల గురించి మంత్రి గారు మాట్లాడినాయండి, వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు అది బికమ్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్.
లా అండ్ ఆర్డర్ మీద డిబేట్ అయిపోతుంది. హోంమంత్రి గారు మాట్లాడితే నేనే అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష, నేనే అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఆవిడ చెయ్యెత్తి మాట్లాడతాడని కూర్చుంటాను, ఆవిడ మాట్లాడమని నేను మాట్లాడతాను మళ్ళీ, అంతేగాని